ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే, తల్లి, నీ జీవితంలో ఒక ఆశ్చర్యం నీ కోసం ఎదురు చూస్తుంది తల్లి. నీ మనసు మహా ఆనందం పొందబోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నా కూడా ఇది నువ్వేనా అని తెలిసేలా జీవిస్తున్నావు కదా. అలాగే నీ జీవితంలో విజయం పొందాలని నీ బాబాని కూడా నేను కూడా తలిచానమ్మా. నా బాబా ఉంటే చాలు అని అనుకునే నీకు గెలుపు అనేది నిశ్చయం తల్లి. నువ్వు అనుకున్నది నీకు తప్పకుండా చేరుస్తాను. అతి త్వరలో నువ్వు కోరింది నీకు అంతా చేసి నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతాను. అంతా నీ జీవితంలో మంచిగా జరగబోతుంది. నువ్వు చేసేది ఆలోచించి చేస్తే నీ జీవితంలో అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. నిదానం ఉంటుంది, కానీ కొద్దిగా ఓపికగా ఉన్నావంటే గెలుపు మాత్రం నీకు నిశ్చయంగా వస్తుంది. నీ మనసులో ఉన్న ఆలోచనలో కొన్నిటిని చేరిస్తే విజయం నీదే తల్లి. నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో నడుస్తూ ఉంది కదా, అది నీకు అర్థమైంది కదా. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్తాను అనుకున్నావు? ఇక్కడి నుంచి ఏది కూడా నీ నుంచి ఎవ్వరూ ఏదీ తీసుకోలేరు. అలాగే నేను ఇచ్చిన దాన్ని ఎవరు కూడా తట్టివేయలేరు. నీ మనసు గందరగోళంలో ఉంటే ఒంటరిగా ఉండు. మనసుని గాయం చేసుకోకు. బాధలో ఉన్నట్లయితే మౌనంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. ఒంటరితనం, మౌనం నీకు మంచి మందుగా పనిచేస్తుంది. ఏ విషయం కూడా కష్టమని భావించవద్దు, కష్టం అనుకోవద్దు. ప్రతిదీ నీకు జరిగేది మంచి కోసమే అనుకో. మంచి కోసమే అని భావించు. అన్నీ నేనే అనుకొని మనుషులకు ఆఖరికి ఏమీ లేదు అని అనిపించేలా ఉంటుంది. అంతా ఒక్కటే అని తెలుసుకోవటం నీ బాధ్యత తల్లి. బంధం దూరమైతే ఆ మనసు చాలా బాధపడుతుంది కదా. నీ కుటుంబంలో వివాదాలు, కొన్ని తగాదాలు ఉన్నాయి. అందరూ మనుషులు అర్థం చేసుకోక ఈ గొడవలు అనేవి వస్తూ ఉన్నాయి. కొన్ని మనస్పర్ధలు అనేవి వస్తూ ఉన్నాయి. మనుషుల కోసం ఎదురు చూస్తున్నారంటే అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూస్తే మనుషులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏదైనా సరే సందర్భాన్ని బట్టి ఉంటుంది. నీ జీవితంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వాటిని వినియోగించుకో. నీ ఎదుగుదలకు మంచి ప్రయోజనం ఉంటుంది. బాగా ఆలోచించి, కాలం జరిగే కొద్దీ నీ స్థితి ఏంటి అని నీకు బాగా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు వచ్చే ఆశల వల్ల రేపు దుఃఖం కూడా చేరవచ్చు. ఎందుకంటే ఆశలనేవి హద్దు ఉండదు కదా. అందుకు ఆశలు అనేవి ఎప్పుడూ నువ్వు హద్దుల్లో పెట్టుకోవాలి. నీ యొక్క మనసులో నియంత్రణ చేసుకోవాలి. నీ జీవితం అప్పుడే బాగుంటుంది. ఏ పని చేసినా ఆలోచించి చేయి. ఎవరిని పట్టించుకోవద్దు. ఎవరిని పట్టించుకోకుండా ఉండేవారే ప్రశాంతంగా ఉండగలరు. ఎప్పుడూ తొందరపడవద్దు. నిన్ను కిందికి లాగాలని చూసేవారు చాలామంది ఉంటారు తల్లి. అలా ఉన్నవారికి దూరంగా ఉండు. జీవితం అంటే ఏంటి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేదే కదా. అది తప్పకుండా నువ్వు నేర్చుకోవాలి. నేను నేర్పిస్తానమ్మా. నీ వెనకనే నేను ఉన్నాను కదా. నేను ఉన్నానని నువ్వు తెలియక నీకు చెడు చేస్తూ ఉంటారు. అన్నిటినీ నేను సరిచేస్తూ వస్తాను కదా. నీకు విజయాన్ని, గెలుపుని కల్పిస్తాను. తప్పకుండా నీ జీవితంలో నువ్వు గెలిచే తీరుతావు. నువ్వు సక్కంగా ఉంటేనే నీ జీవితంలో ఒక ఆశ్చర్యం వస్తుంది. చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు నాలుక అనేది 4 రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఒక సహాయం చేసినంతసేపు నిన్ను పొగుడుతారు. నీ వల్ల కాదు అని ఒక్క విషయం చేయకపోతే చేసినవన్నీ మరచి చేసిన దాని గురించే, చేయని దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి నువ్వు విలువిచ్చి వారి మాటలకు నువ్వు పట్టుకుని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? అవన్నీ వదిలేసే. నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి అని మాత్రం ఆలోచించు. నేను చెబుతున్నాను కదా తల్లి. తప్పులు మాత్రం ఎత్తి చూపే వాళ్లకు అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారని పట్టించుకోవద్దు. నీలో ఓపికని నిలుపుకున్నావు అంటే ఖచ్చితంగా నీకు మంచి జీవితం ఉంటుంది. బంధువుల మధ్య అపోహలు అనేవి ఉండకుండా ఉంటాయి. అందువల్ల దేని గురించి నువ్వు పెద్దగా లాగదీసి పెద్దది చేయవద్దు. ఎక్కడిదక్కడ ఆపేసి బంధాన్ని నిలుపుకుంటూ ఉండు. ఓపికగా ఉండు.
అందరికీ ఎలా బదులు చెప్పాలని నువ్వు చూస్తూ ఉన్నావు కదా. అలా చేసి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఒక దీపం నుంచి 1000 దీపాలను వెలిగించినా కూడా ఆ వెలుగు తగ్గుతుందా? అలాగే ఉంటుంది కదా. నీ ప్రేమ మిగతా వాళ్లకు పంచినా కూడా ఆ ప్రేమ తగ్గిపోదు. అందువల్లే నువ్వు ప్రేమ పంచు, కానీ ఇతరుల దగ్గర ఆ ప్రేమ ఆశించకు. అది పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమ పెరిగి నీ దగ్గరికే చేరుతుంది. నీ మంచి మనసు అనేది ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు వారే తెలుసుకుని నీ దగ్గరికి చేరుకుంటారు. ఈ మాటలు సాయిబాబా సత్యవాక్కులు. ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నీ బాబా చెప్పింది అంతా నిజమే అని నువ్వు నమ్ముతావు కదా. అందువల్ల ఇది నీకైన మాట. నీ సాయి తండ్రి నీకు చెబుతున్న మాట. నీకైన విజయం ఖచ్చితంగా అందిస్తానమ్మా. నీ బాబా నన్ను పిలిచిన వారికి ఎవ్వరికీ కూడా అన్యాయం చేయగలడా చెప్పు? చేయను కదా. ఎప్పుడూ కూడా నువ్వు నీలాగే ఉండు. నీకు తోడుగా నేను ఉంటాను. నీ జీవితంలో బాధపడడం కంటే నా జీవితంకు ఏం తక్కువైంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా. అలా అనుకోకుండా సంతోషంగా బతికి చూడు. జీవితం ఎంతో బాగుంటుంది. నీకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు, కానీ కోట్ల మంది నీకంటే బాగా లేకుండా ఉన్నారు అనేది నిజం కదా. సంతోషం అనేది డబ్బులోనో బంగారంలోనో లేదు తల్లి, మనసులో ఉంది, నీ ఆలోచనలో ఉంది. నువ్వే ఆ మనసుని సంతోషంగా సృష్టించుకోవాలి. నీ జీవితానికి ఏం తక్కువైందని బాధపడతావో చెప్పు. సంతోషంగా బ్రతకడం నీకు తెలుసు కదా. అందుకే చెబుతున్నాను, నువ్వు సంతోషాన్ని సృష్టించుకో. నీ జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఒడిదుడుకులకు భయపడి వెనకడుగు వేయడం సాధారణ జీవితం. కానీ నువ్వు ఈ సాయి బిడ్డవు కదా. ఎదురు దెబ్బలను ఎదుర్కో, నిశ్చలంగా మార్చుకో. గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు. ఒక్కొక్క మెట్టను ఎక్కి నిశ్చలుగా మార్చుకొని మేడ మీద కూర్చొని అందరికంటే ఎత్తులో శిఖరానికి ఎక్కువగా ఆ నైపుణ్యంతో కూడిన జీవితం నీకు ఖచ్చితంగా అందుతుంది. దీనికి నీ సాయి తండ్రి తోడుగా ఉంటారు. తల్లి, జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళ చిన్న పలకరింపు కూడా చాలు కదా. అలా నీకు ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండు. ఇక నీ జీవితంలో ఆశ్చర్యాన్ని అందిస్తాను అని చెప్పాను కదా. తప్పకుండా అందిస్తానమ్మా. నీ జీవితంలో మంచి ఆనందం అనేది నిలుపుతాను. ఇప్పటి వరకు గడిచిన కాలం వదిలేసే, ఇక రాబోయే కాలం ఖచ్చితంగా నీదిగా మారుతుంది. నీకు ఆనందంగా జీవించే యోగాన్ని నేను కల్పిస్తాను కదా. నీ బాబా నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు తల్లి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయినాథాయ నమః.